గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపారు. చెప్పండి గట్టిగా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను అనగా పరిశుద్ధ ఆత్మను మనందరి హృదయముల్లోనికి. సరిగ్గా చాలా మంది భావన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనబడిన వాడు తెల్ల బట్టలు వేసుకున్నప్పుడే మనలో పనిచేస్తాడు అనే చెడ్డ అభిప్రాయంలో ఉంటాం మనం. లేదా కొన్ని సంఘాలలో మాత్రమే, లేదా కట్టబడినటువంటి మందిరాలలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడనేటువంటి అవివేకంతో మనం నింపబడతాం. దాన్ని గుర్తుపెట్టుకోండి. పేతురు చెప్పినట్టుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే మీలో ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. అంటే బాప్తిస్మం, విశ్వాసంతో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఎవరు పనిచేస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్ల ద్వారా వెల్లడి చేయబడేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎగిరెగిరి గంతులు వేయబట్ల ద్వారా వెల్లడి చేయబడేవాడు కాదు. నేనంటాను పరిశుద్ధాత్మ దేవుడు తనను తాను ఎప్పుడు వెల్లడి చేసుకుంటాడు, ఎక్కడి నుంచి వెల్లడి చేసుకుంటాడు అంటే దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడంట? మన హృదయంలోనే ఉన్నాడు. చెప్పండి కదా, ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. అందువరకు ఇక్కడ మనం చదివాం, పరిశుద్ధాత్మ అనగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను ఎక్కడుంచాడట? మన హృదయంలో ఉంచాడు. అందుకొరకే అంతర్యామి అయిన పరిశుద్ధాత్మని వాగ్దానము అనబడిన అంశాన్ని మనము ఈ రోజున ధ్యానం చేస్తా ఉన్నాం. అంతః అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే హృదయము అని అర్థం. అంతః అంటే అర్థం ఏంటి?